ఈ దినం అందరికీ తెలుసు. ఈ దినం ఏం దినం? శుభ శుక్రవారం. అన్ని శుక్రవారాలు శుభము కాదు, ఈ శుక్రవారమే శుభ శుక్రవారం. శుభము అంటే మరి ఆశీర్వాదము, దీవెన, మేలు. ఎందుకు మేలు అంటే ఒక క్రైస్తవులకు మాత్రమే ఇది శుభ శుక్రవారం కాదు, ప్రపంచంలో ఉన్నట్టు మానవాళికి అందరికీ ఇది శుభ శుక్రవారం. నశించిపోతున్న ప్రతి వారికి ఇది ఒక శుభ శుక్రవారం. సర్వ మానవాళికి దేవాది దేవుడు నిర్ణయించినటువంటి ఈ శుభ శుక్రవారం తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి మానవ శరీరాకారంలో పంపించి ఆయన కలవరి శిలువ మీద బలి చేసి ఆయన చిందించిన రక్తము ద్వారా మానవాళి నశించి నరక యోగ్యుడైన మానవుణ్ణి నశింపకుండా నిత్యత్వానికి వారసత్వం చేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు కలవరి శిలువలో తన రక్తాన్ని చిందించినటువంటి శుభదినం. ప్రియులారా, ఈ శుభదినాన్ని మనం అందరము ఆనందించాలి. ఈ ఒక మనిషి కోసం ఒక మనిషి చనిపోవడం, ఒక మంచివాడి కోసం కూడా ఒక మనిషి చనిపోవడం. కానీ దౌర్భాగ్యం పనికిరాని వారు, ఏ యోగ్యత అర్హత లేదు మనకైపు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ దేవదేవుని నుండి ఈ భూలోకానికి వచ్చి మన కొరకు కలవరి శిలువ బలి అయి మన కొరకు తన రక్తాన్ని కాచాడు. ఆ దినం జ్ఞాపకం చేసుకొని మనము ఆనందించే దినం. ఆయన శిలువ మీద పలికినటువంటి 7 మాటలు ధ్యానం చేసుకుందాం. ముందు కొన్ని విషయాలు ధ్యానం చేసుకుందాం. నేను వాక్య ధ్యానంలోకి వెళ్ళక ముందు శిలువ గురించి కొంచెం వివరణ ఇవ్వాలని ఆశపడుతున్నాను. శిలువ అనగా మరి శిలువ అనగా మరి 15 అడుగుల మరి నిలువ కర్ర, 8 అడుగుల అడ్డకర్రను కలిపి శిలువ అంటారు. శిలువ 2 రకాలు. ఒకటి ఇంటూ ఆకారంలో ఉంటుంది, రెండవది ప్లస్ ఆకారంలో ఉంటుంది. శిలువ అసలు ఎందుకు శిలువ మరి శిక్షను ఆనాడు విధించారు? ఆ శిలువ గురించి మనం ధ్యానం చేసుకున్నట్లయితే మరి అంతకుముందు మరి శిక్షలు ఏ విధంగా ఉండే అంటే ఆనాడు శిలువకు ముందు బల్లెముతో పొడవటం, మరి నూనెలో వేసి వేయించటం, బల్లెముతో పొడవటం, మళ్ళీ ఇంకా కావాల్సి వస్తే వాళ్ళని రాళ్ళు ఇచ్చి కొట్టటం, మరి ఈటలతో పొడవటం, ఇటువంటి భయంకరమైనటువంటి శిక్షలు విధించేవారు అప్పుడు. దానివల్ల మానవుడు వెంటనే ఏం చేసేవాడు? చనిపోయేవాడు. ఈ శిక్ష మానవుడికి సరిపోదు. ఒక ద్రోహికి ఒక మరి శిక్ష చేసేవాడికి ఇది సరిపోదు కనుక దాని గురించి ఆలోచన చేసినప్పుడు ఇది ఎక్కువగా పర్షియన్లు మరి ఈ యొక్క రోమన్లు చాలా ఈ శిక్షలు విధించేవారు. ఒకసారి మరి దీన్ని మరి సాటన్ అనే ఒక క్రైస్తవ తిరుగుబాటు వచ్చింది రోమా ప్రభుత్వం మీద. అప్పుడు మరి దరిదరిగా 6,000 మందికి ఒక్కరోజే సిలువ వేశారు. ఆ సిలువ యొక్క శిక్షకు ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈ సిలువను కనిపెట్టింది మరి హోన్సియస్ అనే పర్షియా దేశస్థుడు. దీని మీద ఈ సిలువ మీద మానవుడు 7 దినాల వరకు చనిపోడు. మండు టెండలో 7 దినాల వరకు కూడా అన్ని శిక్షించవచ్చు. ఆ మండు టెండలో వాడు దాహం వేసినప్పుడల్లా వాడికి దాహం తీరుస్తారు. వాడి శరీరంలో ఉన్న రక్తమంతా కార్యంత వరకు, వాడి ప్రాణం పోయేంత వరకు కూడా శిలువ మీద శిక్ష భరిస్తారు. అందుకే రోమన్లు ఈ శిలువ శిక్షను ఎంచుకున్నారు. ఈ శిక్ష ద్వారా ఎక్కువగా మరి దేశ విద్రోహులకు, బానిసలకు, బందిపోటు దొంగలకు
అనేక మరి ఆకృత్యాలు చేసిన వారికి శిక్ష విధించేవారు. అందుకే రోమా సామ్రాజ్యంలో శిక్షలు తగ్గిపోయినాయి. ఎందుకంటే శిలువ శిక్ష చాలా భారమైనదని. 7 దినాలు మానవుడు చనిపోకుండా శిలువపై వేలాడుతూ మండు ఎండలో 7 దినాలు వాడి దాహం వేసినప్పుడల్లా వాడికి నీళ్లు పట్టిస్తూ, వాడికి సిరకతో నీళ్లు అందిస్తూ, వాడి ప్రాణాలను పోగొట్టుకోకుండా శిలువ మీద మండు ఎండలో అనుభవిస్తున్న శ్రమ చూసి ఎవరు శిక్షలు అంటే తప్పులు చేయకోకుండా జీవించేవారు. అందుకొరకు ఈ శిక్షను కనిపెట్టారు. ఈ శిక్ష మరి యేసు క్రీస్తు వారికి ఈ శిక్షను వేశారు. యేసు క్రీస్తు వారు మోసినటువంటి శిలువ బరువు 150 కేజీలు అంటారు. కనుక యేసు క్రీస్తు వారి గురించి కూడా కొంత మరి సమాచారం నేను గూగుల్లో చూశాను. మరి ఆయన 85 సంవత్సరాలు 85 కేజీల బరువు కలిగిన వాడుగా నిర్ధారణ చేసినారు. ఆయన భారీ దేహం, ఆయన 5 ఫీట్ల మరి 11 అడుగుల ఎత్తుగల ఆయన 12 గంటలు శిలువ భారం మోసాడు. శిలువ శ్రమ అనుభవించాడు 17 గంటలు. ఎక్కడి నుంచి మొదలు? ఏ రోజునైతే వారు ఇటన్ సభలో తీర్పు ఇచ్చారో, ఆ సభలో పిలాతును పిలిచి తీర్పు అందించారో ఆ దినము మొదలుకొని ఆయన శిక్షిస్తూనే ఉన్నారు. 17 గంటలు ఆయన శిక్ష అనుభవించారు. ఆయన మరి 3 సార్లు ఆ శిక్ష యొక్క విధి ఏమిటంటే, ఎవరినైతే సిలువ వేస్తారో వారు ఆ సిలువను మోసుకుంటూ వారు చేసిన తప్పుని ఒక అట్ట మీద ఒక ప్లేట్ మీద రాసి వాడి మెడలో వేసి ఆ సిలువను ఎత్తుకొని ఎక్కడ సిలువ వేస్తారో ఆ ప్రాంతానికి వాడిని తీసుకుని వీధులన్నీ తిప్పుకుంటా తీసుకుంటా వెళ్తారు. ఆ సమాజం సిలువ శిక్ష మహా భయంకరమైంది గనక అసహించుకొని గేలి చేసి ఆయన అపహాసము చేసే భయంకరమైన సిలువ శిక్ష కనుక అటువంటి శిక్ష యేసు ప్రభు వారికి వేశారు. అది 1వ శతాబ్దం AD 30-33 సంవత్సరాల్లో యూదయ దేశంలో జరిగింది. పురాతన మూలాలు కానీ అనేక గ్రంథాలు కూడా దీన్ని మరి ధృవీకరించాయి. సన్నహెటన్ సభ యేసుక్రీస్తు వారిని అరెస్ట్ చేసింది. పొంతు పిలాతు గవర్నర్ ద్వారా విచారింపబడి 40 కొరడా దెబ్బలు ఆయనను కొట్టారు. ముందుగా 40 కొరడా దెబ్బలు తిన్న తర్వాత ఆయన రోమా ప్రభుత్వం సిలువ వేశారు. ఆయన మరణ పాపాలకు బలిగా చేయబడినట్టుగా మరి ఆనాడు మరి గుర్తింపు పొందినాయి. ఆయన మరి వస్త్రాలను తీసివేశారు. నూతనమైనటువంటి శిక్షకు తగినటువంటి ఎర్రని అంగీని ఒకటి తొడిగించి ఆయనకి వెనిగర్ ద్రావణం కలిపినటువంటి ఒక ద్రావణాన్ని తాగించి ఆయన్ని సిలువ వేశారు. ఆయన బట్టలు విప్పి మరి పంచుకున్నారు. కనుక ఆయన్ను మరి సిలువకు కొట్టినప్పుడు ఆ సిలువ మరి 15 అడుగులు 8 అడుగులు వెడల్పు కలిగినదని చెప్పినాం. ఆయన సిలువ వేసినప్పుడు గమనించి మీకు తెలుసుకోవటానికని చెప్తున్నాను, అన్ని జ్ఞాపకం చేసుకోనండి. 3/4 మేకులు, 3/4 అంటే తెలుసు, మేకులు తడిదడిగా 8 ఇంచులు పొడుగున్న మేకులను ఆయన చేతిలోను కాళ్ళలోను ఆయనకి కొట్టారు. ఆయన మీసాన్ని ఎలా మరి ఆ యొక్క ఇజ్రాయేల్ క్యాలెండర్ ప్రకారం మీసాన్ని నెల 14-15వ తారీఖులను ఆయన్ని సిలువ వేశారు. కనుక ఆయన మరి నెత్తి మీద ఆయన సిలువ మోస్తూ 3 సార్లు పడిపోయినప్పటికీ కాలులతో తన్నారు, కొరడాలతో కొట్టారు, కట్టెలతో పొడిచారు. 3 సార్లు ఆయన తూలిపోయాడు. 3 సార్లు కూడా లేపి మళ్ళీ ఆయన భుజం మీద సిలువ వేసి మోయించారు.
ఆయన మొయ్యలేని పరిస్థితిలో ఉన్నప్పుడు సీమోను అనే ఒక ఆయన్ని పట్టుకుని ఆయన ద్వారా కూడా సిలువను మోయించారు. ఆయన మరి 17 ఆయనకి ముండ్ల కిరీటం పెట్టినప్పుడు 15 ముళ్ళు ఆయన శరీరములో తలలో గుచ్చుకున్నాయి. ఆ ముళ్ళ కిరీటము ద్వారా ఆయన మరి 6.5 లీటర్ల రక్తము, అంటే మానవునిలో ఉన్నటువంటి రక్తము 6.67 మధ్యలో ఉంటది. కడబొట్టు వరకు నీ కొరకు నా కొరకు ఖర్చాడు ఆయన. కడబొట్టు వరకు 6.5 ఉంటది మానవుని శరీరంలో, పోనీ కొంచెం 7.7 ఉండొచ్చు. కడబొట్టు వరకు ఆయన శరీరాన్ని గార్చాడు. ఆయన మొత్తం గాయాలు, మరి అది చరిత్ర చెప్తున్నటువంటి మాటలు ఇవి ప్రియులారా. మరి 5,480 మరి కొరడా దెబ్బలు, గాయాలు ఆయన శరీరం మీద అయ్యాయి. మరి ఆయన ఈపి మీద అనేకమైనటువంటి దెబ్బలు ఆయన తిన్నాడు. ఇది శిలువ శ్రమను అనుభవించినటువంటి రీతి కనుక ఆయన శిలువ శ్రమల్లో 9 గంటలకు ప్రారంభించిన శిలువ యాత్ర, 9 గంటలకు ప్రారంభించినటువంటి ఆయన శిలువ యాత్ర 3 గంటల వరకు సాగింది. ఎన్ని గంటల వరకు సాగిందమ్మా? 9 గంటల నుంచి కొట్టుకుంటూ వీధులన్నీ తిప్పుకుంటూ ఆయన్ని తీసుకెళ్లి అక్కడ సిలువ వేసేటప్పుడు ఆ మేకులతో ఆయన దించి పైన చేసి ఆయనకి మీద ఒక మాటను రాశారు. యూదుల క్రీస్తు అనబడే యూదుల రాజు అని, యూదుల రాజు యేసు అని చెప్పి ఒక మాటను రాసి ఆయన సిలువకు పైన కొట్టారు. ప్రతి వారికి మెడలో వేస్తారు, ఈయనకి సిలువ మీద పైన వేశారు. కనుక ప్రియులారా, ప్రజలందరూ చూస్తుండగా మార్గంలో ఆయన సిలువ వేశారు. గొల్గాతు ఆ యొక్క దగ్గర అక్కడ ఆయన సిలువ వేసినప్పుడు ఆ మార్గంలో పోయేవారు అందరూ కూడా ఆయన చూసి ఎగతాళి చేశారు. ఏమని? దేవాలయమును పడగొట్టి 3 దినముల్లో కట్టువాడా, నీవు సిలువ మీద నుంచి దిగులా అని తలలు ఊపారట. అనేక విషయాలు మత్తయి సువార్తలో గాని, మార్కు సువార్తలో గాని, లోకా సువార్తలో గాని, యోహాను సువార్తలో గాని యేసు ప్రభు పొందిన ప్రతి సిలువ త్యాగాన్ని వివరించారు ఆ 4 సువార్తికులు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా. ఆ మాటలు ఎంతో మనకు చాలా భయంకరమైనటువంటి దుఃఖాన్ని, వేదన ధరిస్తాయి. ఎందుకనంటే ప్రియులారా, యేసు ప్రభు నీ కొరకు నా కొరకు, నీవు పొందుతున్నటువంటి పాప ప్రాయశ్చిత్తము కొరకు, పాప రోగము కొరకు నిన్ను విడుదల చేయటానికి ఆయన శరీరములో తిన్నటువంటి ప్రతి దెబ్బ నీ కొరకే. ఆయన పొందుతున్నటువంటి తిరస్కారము, ఉమ్ము వేయబడ్డాడు, ఆయన తల మీద కొట్టారు, నెత్తి మీద కొట్టారు, హింసించారు, అనేక మాటల ద్వారా దూషించారు. అవన్నీ నీ కోసం నా కోసం. వాటన్నిటినీ నీవు చేసిన తప్పులు, నీ జీవితంలో నువ్వు పొందని ఆ యొక్క గొప్ప శిక్షను ఆయన అనుభవించాడు. నీకు సమాధానాన్ని ఇచ్చాడు, ఆ శిక్షల నుండి తప్పించాడు. నువ్వు నేను పొందవలసిన శిక్షలు ఆయన అనుభవించాడు. అందుకే ఇది శుభ శుక్రవారం. నీ జీవితంలో, నా జీవితంలో శుభ శుక్రవారంగా దీన్ని గుర్తు చేసుకోవాలి. నీవు నేను చేస్తున్నటువంటి ఈ పాప క్రియలు, అతిక్రమ దోష క్రియలను బట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు నా కొరకు ఆ సిలువలో బలి అయిపోయినాడు అని గలతీయులకు రాసిన పత్రిక 3:1 పౌలు గారు ఒక మాట అంటాడు. గలతీయులకు రాసిన పత్రిక 3:1 ఓ అవివేకులైన గలతీయ వాళ్ళారా, మిమ్మలను ఎవడు భ్రమ పెట్టను మర్చిపోయారా? ఎవడు మీరు నిశ్చంతగా ఈ లోకంలో పాప భూయిష్టమైన జీవితాన్ని బతుకుతున్నారు? మీరు ఎవరు భ్రమ పెట్టాడు మిమ్మల్ని? మీరు బాగానే ఉన్నారు, మీలో తప్పులు లేవు, మీలో దోషాలు లేవు, నాన్న మంచిగానే జీవిస్తున్నానని ఎవడు భ్రమ పెట్టాడు మిమ్మల్ని? సిలువ వేయబడినట్టు వాడిగా ప్రదర్శింపబడిన కదా. ఇది శుభ శుభ్రకవారం. యేసు ప్రభుని కళ్ళకు కనపడాలి.
యేసు ప్రభు సిలువ నీ కళ్ళల్లో కనపడాలి. యేసు ప్రభు ఆ పొందిన ప్రతి శ్రమ నీ గుండెను తాకాలి, నీ మనస్సును హత్తుకోవాలి. ప్రతి విషయం అది చాలా ముఖ్యమైనది. అది హత్తుకున్నప్పుడు నీ జీవితంలో మార్పు వస్తుంది, నీ బ్రతుకులో మార్పు వస్తుంది, నీ నడవడికలో మార్పు వస్తుంది, నీ హృదయం నొచ్చుకుంటుంది, నీ మనస్సు మారుతుంది, నీ మనస్సుకు ఒక సాక్ష్యం ఉంటుంది. అది సాక్ష్యం ఇస్తుంది, నా నిమిత్తమే కదా ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ శిలువ శ్రమలు అనుభవించాడు, నా పాపాల నిమిత్తమే కదా అని నీ మనస్సాక్షి నీకు ఉత్తరం ఇస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, మర్చిపోక నువ్వు ఒక్కసారి ఆలోచిద్దాం. ఆయన పొందిన ఈటి దెబ్బల ద్వారా ఆయన్ని ఇంకా చనిపోయాడో లేదో అని వీటితో 3 సార్లు పొడిచారు. పొడిచిన దాని ద్వారా మొట్టమొదటిగా రక్తం వచ్చినప్పటికీ తర్వాత నీరు మాత్రమే వచ్చింది. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, అంటే కడవరకు, ఆఖరి బొట్టు వరకు, కడబొట్టు వరకు నీ కొరకు నా కొరకే కార్చాడా యేసు ప్రభు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇది నీకు శుభ శుక్రవారమే కావచ్చు. దేవుడు చేసిన మహోత్తరమైనటువంటి కార్యము, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు చేసిన త్యాగ శిలువ జీవితం ఇది. ఆయన ఎన్నో మాటలు, మరి 3.5 సంవత్సరాల్లో ఆయన బోధకు వచ్చిన తర్వాత 3.5 సంవత్సరాలు సమాజమంతా తిరిగాడు. ఆ యోదయ, సమరయ, గలిలయ ప్రాంతాలన్నీ తిరిగాడు. ఎంతో మందిని రోగుల్ని స్వస్థపరిచాడు, ఎంతో మందిని కుంటివారిని కనులిచ్చాడు, దృష్టినిచ్చాడు, కుంటివారిని లేవనెత్తాడు, గుడ్డివారికి దృష్టినిచ్చాడు, స్వస్థత, అనేక పక్షవాయువు గల వారిని, కుష్టి రోగము కలిగిన వారిని భయంకరమైన స్వస్థపరిచాడు. అనేక మంది దెయ్యాల ద్వారా పీడింపబడుతున్న వారికి విడుదల దయచేశాడు. ఎన్నో అద్భుతాలు చేశాడు. నీటి మీద నడిచాడు, నీటిని ద్రాక్షరసముగా చేశాడు, చనిపోయిన వారిని లేపాడు. ఎన్ని అద్భుతాలు చేశాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఒక్కసారి గుర్తు చేసుకో. యేసు ప్రభుడి దినాన్ని ఆయన శిలువ మీద పలికినటువంటి 7 మాటలు పలకటము కాదు, కానీ 7 మాటలు ధ్యానము చేసుకోవాలి. 7 మాటలు నీ జీవితానికి, నా జీవితానికి ఒక ప్రయోజనకరమైనటువంటి ఉపదేశం, అది ఒక ప్రయోజనకరమైనటువంటి సందేశం. అది ఆ సందేశాన్ని నువ్వు ధ్యానం చేసుకున్నట్లయితే నీ జీవితం ఆశీర్వాదకరముగా మారుతుంది, నీ జీవితం ఒక ధన్యకరముగా మారుతుంది, నీ జీవితం నరకము నుండి నిత్యత్వానికి వారసత్వం పొందుతుంది. జీవములో నుండి, మరణములో నుండి జీవములోనికి దాటి జీవితాన్ని మనకి ఇవ్వటానికి ఆయన కల్వరి మీద బలి అయ్యాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, ధ్యానం చేసుకుందాం. ఎవరైతే యేసు ప్రభు మాటను నేను ధ్యానం చేసుకున్నాను, దాని గురించి మీకు కూడా ఇప్పుడు చదువుకున్న 22వ అధ్యాయము 31వ వచనంలో ఒక మాట ఉంది. వారు వచ్చి పుట్టబోవు ప్రజలకు తెలియచేయండి. ప్రతి వారు కూడా వచ్చి ఇక్కడ నేను ఆ వాక్యాన్ని నేను ధ్యానం చేసుకున్నాను, అది నా జీవితానికే కాదు నీ జీవితానికి కూడా ఉపయోగమే అని చెప్పడానికి ఎవరు సిద్ధపడ్డారో వాళ్ళు ఒకరుగా వచ్చి ఇక్కడ మాటలన్నిటినీ మనం ధ్యానం చేసుకుందాం. ప్రియులారా, ఒకరు ఏ మాట అయితే ఆయన శిలువ మీద పలికినటువంటి చిన్న పిల్లలు చదివినటువంటి 7 మాటలు, 7 ఉపదేశాలు, 7 సందేశాలు, 7 ఆశీర్వాద వచనాలవి, అది దీవెన వచనాలవి. అది చదువుకోవటం కాదు, కానీ ధ్యానము చేసుకోవాలి, వాటిని ధ్యానించాలి. అది ధ్యానించటం అనే మన హృదయానికి హత్తుకోవాలి. ఆ మాటలు ఒకరి తర్వాత ఒకరు